నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ హోంమంత్రి అనిత గారు వైఎస్ సునీతతో భేటీ అయ్యారు. దీంతో మరి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కానున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏదైతే ఏపీ హోంమంత్రి అనిత గారు అయితే వైఎస్ సునీత గారితో అయితే భేటీ అయ్యారు, అంటే ఇది ఏంటంటే మనం చూసాము గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య 6 సంవత్సరాల దగ్గరకు వస్తున్నా కూడా ఇంతవరకు ఎవరు చేశారు ఏంటనేది అయితే ఇంతవరకు బయటపడలేదు. నిధులుగా ఉన్న వాళ్ళు కూడా బయట బెయిల్ మీద తిరుగుతున్నది మనం చూస్తున్నాం, ఎంపీలు అయింది కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మరి వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అసలు ఏం జరగబోతుంది మరి? గత ప్రభుత్వం తనకు అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం అన్నా తనకు న్యాయం చేయండి అని ఇవాళ సునీత హోంమంత్రి అనితను అడిగిందా? ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలుస్తున్న నేపథ్యంలో చంద్రబాబుతో కూడా ఆమె డిమాండ్ అదే కదా, ఏంటి, తన తండ్రి హంతకులను శిక్షించండి. ఇప్పటివరకు జరిగింది ఏంటి, కొంతే, ఇంకా జరగాల్సింది ఎంతో ఉంది. సునీత గతంలో మాట్లాడింది ఏంటి, 5 ఏళ్ల 5 నెలలు ఇవాళ 5 ఏళ్ల 5 నెలల్లో 8 మంది అరెస్ట్ చూపించారు. 8వ వాడిది అరెస్టో తెలియదు, బెయిలో తెలియదు, అవినాష్ రెడ్డి. ఇవాళ 7 ఇవాళ జైలు జీవితం మనం చూసాం. ఒకడు బయటకు వచ్చాడు అప్రూవర్గా, దస్తగిరి. ఇవాళ అతను సాక్షిగా మారాడు. ఇప్పుడైనా అసలు దోషులను పట్టుకోండి. పాత్రధారులు సరే, సూత్రధారులు ఏది, వీళ్ళంతా పాత్రధారులే. దేవిరెడ్డి శంకర్ రెడ్డో లేకపోతే దస్తగిరో, ఉమాశంకర్ రెడ్డో, ఇప్పుడు ఆ చంపినాళ్ళు, ఆ రోజు ఆ గొడ్డలు తెచ్చినాడు, ప్లానింగ్ అంతా. అప్పుడు గూగుల్ టేక్ ఓవర్ అది స్పష్టంగా చెప్పింది. హత్యకు జరిగిన ముందు, హత్య తర్వాత వీళ్ళు అవినాష్ రెడ్డి ఇంట్లో సమావేశం అయ్యారని. వీటన్నిటి వెనుక భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పాత్ర. భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఇవాళ అనితతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సునీత ఏం మాట్లాడింది? బాధితుల ప్రభుత్వం వచ్చింది కాబట్టి బాధితురాలిగా తనకు న్యాయం చేయమంది. అనిత బాధితురాలే కదా, జగన్మోహన్ రెడ్డి బాధితులే వీళ్ళంతా, చంద్రబాబు బాధితుడే కదా. జగన్మోహన్ రెడ్డి బాధితులంతా కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. ఏది, మిగతా బాధితులందరికీ కూడా న్యాయం చేయాలి కాబట్టి ఇవాళ మరి సునీత వచ్చిందనమాట, అడిగిందనమాట. ఏంటి, ఇప్పటివరకు జరిగిన కేసు ఇది. హోమ్ మినిస్టర్తో అనితతో ఆమె మాట్లాడిన మాటల్లో హంతకులను కాపాడిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి. హంతకులను కాపాడింది ఎవరు? హంతకులకు అండగా రక్షణగా నిలిచింది ఎవరు? అవినాష్ రెడ్డికి ఎవరు రక్షణ? మొన్న టికెట్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా సునీత వెళ్ళి కలిసింది. అవును సార్. ఇప్పుడు అదే చెప్పింది అనమాట, చంద్రబాబుతో అయినా అనితతో అయినా. ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు, ఇప్పుడు హోంమంత్రి మీరు. గతంలో నేను కలిశాను ముఖ్యమంత్రిగా, మా అన్న ఉన్నాడు జగన్ అన్న. నేను వెళ్ళి కలిసినప్పుడు అతను అన్న మాటలు ఇవి. మొన్న ఛానల్లో కూడా చెప్పింది కదా, ఎన్నికల్లో కూడా ప్రచారంలో కూడా చెప్పింది కదా, జగన్ అన్నని నేను కలిసి సీఎంగా ఉన్నావు, నాన్న హంతకులను పట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అంటే ఏమన్నాడు? అవినాష్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటే అవినాష్ రెడ్డిని ఇవాళ బీజేపీలో వెళ్ళిపోతాడు. నా మీద కేసు పెడితే నా మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఇదో కొత్త కేసు అయితే అంతే అని చెప్పేసి. ఇప్పటికి 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుతుంది అన్నాడు. అంటే ఒప్పుకున్నట్టే కదా. ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, ఈ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని జగన్మోహన్ రెడ్డి స్వయంగా సునీత ముందు అంగీకరించినట్లు లెక్క. రైట్. ఇది కనుక వాస్తవం అయినట్లయితే, లేకపోతే ఎందుకు వచ్చుదా అనుమానం? ఏ తప్పు వాళ్ళు చేయకపోతే అతను బీజేపీలో చేరటం అంటే అర్థం ఏంటి? బీజేపీ నేరగాళ్ళందరికీ బీజేపీ కేర్ ఆఫ్ అడ్రస్సా? ఎంత మాట! బీజేపీ కూడా సీరియస్గా స్పందించాలి దీనిపైన. అదే కనుక నిజమైతే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడంటే హత్యలు చేసిన వాళ్ళని బీజేపీ చేర్చుకుంటుందా? నా మీద 12వ కేసు అన్నాడంటే అసలు ఎంత లెక్కలేనితను. ఆ 11 కేసులు అంటే అసలు లెక్కలేదా? ఇప్పుడు తన అన్న సీఎంగా తనకు అన్యాయం చేశాడు, న్యాయం జరగలేదు, ప్రజా కోర్టుకు వెళ్ళింది, ప్రజలను అడిగింది,
కొంగు చాచి కన్నీళ్లతో అడిగారు కదా వీళ్ళంతా కూడా. షర్మిల అడిగింది, సునీత అడిగింది. సునీత తల్లి వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఓపెన్ లెటర్ రాసింది. జగన్మోహన్ రెడ్డికి రాసింది లెటర్, అంతకులకు టికెట్ ఇవ్వ కన్నా అని. కానీ కన్నం పెట్టాడు, వాళ్ళకే టికెట్ ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు చేసిన పోరాటం, వీళ్ళు చేసినటువంటి ఆ విజ్ఞప్తులు అక్కడ ఫలించకపోవచ్చు, రాష్ట్రం మొత్తం దాని యొక్క ఇంపాక్ట్ పడింది. వాళ్లే హంతకులు అని ప్రజలంతా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి హంతకుల్ని కాపాడుతున్నాడని ప్రజలంతా నమ్మారు కాబట్టే ముఖ్యమంత్రిగా ఆయన్ని తప్పించారు. ఇవాళ 151 సీట్ల పార్టీ 11 సీట్లకు ఎందుకు పరిమితమైంది? కారణం ఇదే అన్నమాట. కాకపోతే భయంతో ఓటేశారు. ఆ గెలిచిన 11లో పులివెందులు ఎందుకు గెలిచాడు? భయంతో ఓట్లు పడ్డాయని. గెలిచిన 4 ఎంపీ సీట్లలో కడపలో అవినాష్ రెడ్డి ఎలా గెలిచాడు? భయంతో. అక్కడ ప్రజలు మాత్రం ఓటేశారు. అందుకే మనస్తాపంతో 50 రోజులుగా సునీత బయటికి రాలేదా? హంతకుడు అభ్యర్థి, హంతకుడికి టికెట్ ఇచ్చాడు. మా అన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, మా నాన్న రక్తంతో తడిసిన పార్టీ అంది కదా, అంతకన్నా ఏముంటుంది? అయినా పోరాటం ఆపట్లేదు. ఏంటి, ప్రజలు తనకి న్యాయం జరగలేదని కొంత తను బాధపడ్డా కూడా అవినాష్ రెడ్డిని గెలిపించడం పట్ల మనస్తాపం చెందిన ప్రజల మీద అలగటం కాదు. ఇప్పుడు మళ్ళా బిగిన్ చేసింది పోరాటం. ఏంటి, ప్రభుత్వం వైపు, కోర్టుల వైపు. ఎట్టి పరిస్థితుల్లో తన యొక్క లక్ష్యం ఒకటే, హంతకుల్ని జైలుకు పంపాలి. మళ్ళా భవిష్యత్తులో ఎవరు ఇలాంటి పని చేయకూడదు. ఇప్పుడు అతను ఎవరు? ముఖ్యమంత్రి తమ్ముడు వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి తమ్ముడు కదా. ఈ మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్ జగన్కి. అతను 30 ఏళ్ల రాజకీయంలో అతను రాజ్యసభ తప్ప అన్ని సభలు చూశాడు, లోక్సభలో పనిచేశాడు, అసెంబ్లీలో ఉన్నాడు, కౌన్సిల్లో ఉన్నాడు, మాజీ మంత్రి. అలాంటి వ్యక్తిని చంపితే ఇన్నాళ్ళ ఇంకా ఏమని అడిగింది సునీత అనితని? ఇప్పుడు హంతకుల్ని కాపాడిన వాళ్ళని శిక్షించటం కాదు, కొంతమంది పోలీస్ సాక్ష్యాధారాలను రూపుమాపటానికి ప్రయత్నించారు. వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఏ పోలీస్ అయితే నిబంధనలను ఉల్లంఘించి ఈ కేసుని కాలరాయాలని చూశారో వాళ్ళ పట్ల మీరు కఠిన చర్యలు తీసుకోవాలండి. ఎవరా పోలీస్? శంకరయ్య ఇన్స్పెక్టర్. ఆ రోజు అక్కడ అవినాష్ రెడ్డి వచ్చినప్పుడు, ఆధారాలు మార్చినప్పుడు, రక్తం కడిగినప్పుడు, కుట్లేసినప్పుడు, ఆ రక్తం కనపడకుండా పూలు జల్లినప్పుడు, పెట్టినప్పుడు, దండలేసినప్పుడు గుండెపోటు అన్నారు కదా. ఆ శంకరయ్యకి సస్పెండ్ చేశారు. మళ్ళీ జగన్ సీఎం కాగానే 4 రోజుల్లో ఆ సస్పెన్షన్ ఎత్తేశారు. ఆ రోజు ఎస్పీ ఎవరక్కడ? అన్బురాజన్, సిట్. అతని హయాంలోనే కదా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు పెట్టారు. సిబిఐ ఎస్పీ మీద కేసు పెట్టడం ఏంటి? కేసు పెట్టిన ఆఫీసర్ ఎవరు? ఆ ఇన్స్పెక్టర్ మీద చర్యలేవి? ఇప్పుడు దర్యాప్తు సిబిఐ ఎంక్వైరీ అడిగింది జగన్మోహన్ రెడ్డి. సీఎం కాగానే సిబిఐ వద్దని లేఖ రాసింది జగన్మోహన్ రెడ్డి. అన్ని వేళ్ళు ఎవరి వైపు చూపుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. ఆ రోజు అసలు ఫోన్స్ ఎవరు చేశారు? ఆ పిఏ నవీన్ ఫోన్లో మాట్లాడింది భారతి మాట్లాడిందా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడా అవినాష్ రెడ్డితో? ఆ పిఏ నాగేశ్వర్ రెడ్డి ఫోన్తో మాట్లాడింది ఎవరు? ఇవన్నీ బయటికి రావాలి. ఆ రోజు ఏం జరుగుతోంది? మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అంట. ముందు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లం ఉన్నారు. అజయ్ కల్లం వాంగ్మూలం కూడా ఇచ్చాడు కదా. 5 గంటలకు ఏమో మేము అక్కడ మీటింగ్ వేసుకున్నాం. సీఎం పైకి వెళ్ళాడు మేడ మీదకి, ఎవరో పిలిస్తే. మళ్ళీ కిందకు వచ్చి బాబాయ్ నో మోర్ అన్నాడు. మీటింగ్ క్యాన్సిల్. మరి ఆ టైంలో అప్పుడు తెలిసినప్పుడు, ఉదయం 4 గంటలకే వివేకానంద రెడ్డి హత్య తెలిసినప్పుడు సాయంత్రం 5 దాకా ఎందుకు వెళ్ళలేదు? రోడ్డు మార్గంలో ఎందుకు వెళ్ళారు? ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళొచ్చు కదా, డబ్బు లేనాళ్ళు కాదు కదా. అంటే వెళ్ళే లోపు ఈ ఆధారాలన్నీ రూపుమాపమని, తొలగించమని, కట్లు కట్టమని చెప్పింది ఎవరు? ఇప్పుడు 8 మంది నిందితులు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే.
అరెస్ట్ అయినటువంటి భాస్కర్ రెడ్డి ఎవరు? జైల్లో ఉన్న భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి, వైసీపీ ఎంపీ తండ్రి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతను కూడా బాబాయ్ కదా. ఏమన్నాడు? 2 కళ్ళు అన్నాడు. ఒక కన్ను ఇంకో కన్నుకు పొడుస్తుందా యువర్ ఆనర్ అన్నాడు. ఏదో కోర్టులో మాట్లాడినట్టుగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఎలా జగన్మోహన్ రెడ్డి ఈ కేసుతో బంతాట ఆడాడో మనకు అర్థమవుతుంది. ఒక కిరాతక హత్య, ఒక బ్రూటల్ మర్డర్ కేసుని జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి ఆ క్రిమినల్ ఆ తెలివితేటలతో అటు దర్యాప్తు సంస్థలతో ఆడుకున్నాడు, ఇటు కోర్టులతో ఆడుకున్నాడు, ఇటు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. అదే కదా మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా సీఎం చంద్రబాబు అన్నది. రైట్. పోలీస్ ఆఫీసర్లతో, డీజీపీ వీళ్ళందరితో మాట్లాడుతూ ఎస్పీలు, ఐజీలు, ఆయన ఏం చెప్పాడు? క్రిమినల్స్ ఎంత స్మార్ట్గా మారారు, పోలీస్ ఎలా బిహేవ్ చేయాలి, ఇప్పుడు మీరు వస్తోంది మామూలు క్రిమినల్స్ కాదు మీరు ఫేస్ చేస్తోంది అంటూ ఉదయం గుండెపోటు అన్నారు, సాయంత్రం 5 దాకా సాక్ష్యాధారాలన్నీ మార్చే పనిలో పడ్డారు, 5కి అక్కడికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి హత్య అన్నాడు, సిబిఐ ఎంక్వైరీ అడిగాడు, కూతురు వచ్చిందాకా పోస్ట్ మార్టం చేయలేదు. సునీతే కదా పోస్ట్ మార్టం పట్టుబట్టి చేయించితే, సునీత పోస్ట్ మార్టం చేయించకపోతే అది తెలిసేది కాదు, హత్య అనేది కాదు. మరుసటి రోజు పేపర్లో నా మీద నేనే చంపించానని రాశారు. నారాసుర రక్త చరిత్ర. ఒక కేస్ స్టడీ. ఎలా నేరస్తులు వాళ్లే నేరం చేసి పక్కాళ్ళ మీదకి ఆ నేరం వేసి ఎలా తప్పించుకోవాలని చూస్తారు. మీరు అప్రమత్తంగా ఉండకపోతే పోలీస్ క్రిమినల్స్ని పట్టుకోలేరు. అటు టెక్నాలజీని ఉపయోగించండి. ఇప్పుడు టెక్నాలజీయే కదా బయట పెట్టింది. ఇప్పుడు ఆ గూగుల్ టేక్ ఓవర్ ద్వారానే కదా తెలిసింది హంతకులు ఎక్కడున్నారు, ఎప్పుడెప్పుడు ఎలా ఉన్నారు, అంత ట్రేస్ అవుట్ చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్న నేపథ్యంలో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? భార్యాభర్తలు ఇద్దరిని కూడా ప్రశ్నించాలి కదా. చనిపోయింది ఎవరో కాదు కదా, రక్త బంధువు, నాన్న తర్వాత నాన్న, చిన్నాన్న. కాబట్టి ఆయన పిలిచి విచారించాలా. నేడు రేపో జగన్మోహన్ రెడ్డి విచారణ తథ్యం. జగన్మోహన్ రెడ్డి భారతీ మేడం చుట్టూతా తిరుగుతుంది. ఇవాళ వివేకానంద రెడ్డి కేసు కాళ్ళకి మెడకి వేసినటువంటి బంధనాలు, సునీత చంద్రబాబుని అడిగినా అదే, సునీత అనితను అడిగినా అదే. ముఖ్యమంత్రిగా మా అన్న నాకు అన్యాయం చేశాడు, ముఖ్యమంత్రిగా మీరన్నా న్యాయం చేయండి అనే ఆమె వేడుకోలు, ఏది సునీత వేడుకోలు. ఇప్పటికైనా వివేకానందుడి కేసు కనుక ఒక కొలిక్కి వస్తే భారత న్యాయ వ్యవస్థ, దర్యాప్తు సంస్థల ప్రతిష్ట ఇనుమడిస్తుంది.